ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మనం మున్సిపాలిటీ ఎన్నికలకు గెలిచినాం, కుర్చీలో కూర్చుంటున్నాం, బోకర్ పనులు చేస్తున్నాం, లత్కోర్ పనులు చేస్తున్నాం, ఆ పార్టీ ఈ పార్టీని కూర్చుకొచ్చి మంది పిల్లలు మన పిల్లలు అని చెప్పుకొని మనం 90-95 మున్సిపాలిటీ కూర్చోవచ్చు చరిత్ర ఇప్పుడు. కానీ ఆపరేషన్ సక్సెస్ అయినా మనం చచ్చినాం. ఇడ మనం చచ్చినాం, ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ చచ్చిండు. నమస్తే తెలంగాణ ఏం రాసిందో చూసుకొని. హంగు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ల కంట 17 చోట్ల ఛాన్స్ ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత పోరాటం చేసిందట. విచ్చలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసిందట. 30కి పైగా మున్సిపాలిటీ గెలుచుకొస్తాం అనుకున్నాం. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్ కు గీటురాయి కాదట. మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి ఉందట. బీజేపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది. ఎక్సఫిషియో నిబంధనలపై సర్కారుకు స్పష్టత లేదు. మళ్లీ ఫార్ములా ఈ రేసు కేసును తెరపైకి తెచ్చే యత్నం జరుగుతుంది. చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గులాబీ కూటికి బెల్లంపల్లి కాంగ్రెస్ కౌన్సిలరు, ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం బీఆర్ఎస్ లోకి వచ్చిండు. బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన బీజేపీ కౌన్సిలర్. వీళ్ళకంతే. ఇప్పుడు వీళ్ళకి బీజేపీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చిండా, వానికి కుప్ప ఎంత ఇచ్చిండు. బీజేపీ ఆయన కూడా గంతే, కాంగ్రెస్ ఆయన కూడా గంతే, బీఆర్ఎస్ ఆయన కూడా గంతే. కానీ మార్కులు తేడా ఉన్నాయి. ఈ లంగ పని చేసుట్ల, ఈ బ్రోకర్ పని చేసుట్ల కాంగ్రెస్ కు 80 మార్కులు, అంతేనా కదా? బీఆర్ఎస్ కు 15 మార్కులు, బీజేపీకి 5 మార్కులు. సో ఇట్లా మార్కులలో తేడా ఉంది తప్ప అందరూ చేసేది ఇదే బ్రోకర్ పని. ప్రజలు ఎవరైతే ప్రజాస్వామ్యంగా గెలిచి ఓటేసిరో ఆడు కూర్చుంటే ప్రజాస్వామ్యం అంటారు దాన్ని. ప్రజాస్వామ్యంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో ఏర్పడ్డ చైర్మన్ గా మున్సిపాలిటీగా మనం చూడొచ్చు. లేదంటే బ్రోకర్లు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీగా మనం చూడాల్సి వస్తుంది. అంతే కదా, అది ఏ రాజకీయ పార్టీడైనా సరే. సో ఇది వీళ్ళు చెప్తున్నది. హంగు వచ్చిన కాడ మాకు 17 చోట్ల ఛాన్స్ ఉంది అంటారు. ఇక మా అన్న నేను పోలిసిన, నేను కడలు కట్టిన, నేను ఉద్ధరించిన అంటున్నా. ఈ లెక్కలు రాస్తారు. 40% చేతట కిలా ఇట్లా పెట్టింది, ఇట్లా పెట్టినా. సో ఇప్పుడు చేతట కిలా అయిందట. మున్సిపల్స్ లో కాంగి రేసుకు కారు బ్రేక్ వేసిందట. హౌ ఎట్లా అంటుందంటే ఈ బ్రేక్ వేసిన అని ఒకసారి మీరు డేటా అబ్జర్వ్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంటు, మున్సిపల్, ఈ 3 కంపేర్ చేసాం. వివిధ పార్టీలు ఓట్ల శాతం ఇక్కడ లెక్కేసాం. బీఆర్ఎస్ కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37% వస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో 16.68% వస్తే, మున్సిపల్ ఎన్నికల్లో 28.75%. ఇప్పుడు ప్రజెంట్ మాకు వచ్చిన రిజల్ట్ అని ఇది రాసి. నెక్స్ట్ కాంగ్రెస్ కు వచ్చేసి సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళకి 37, అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా 37 వస్తే ఇలా 39 వచ్చింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా 16 వస్తే ఇలా 40 వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో 28% వీళ్ళకి వస్తే 40% వీళ్ళకి వచ్చింది. సో వీళ్ళది గ్రోత్ తగ్గింది, మాది పెరిగింది అని వేసుకోరు అంతే. ఇలా గ్రోత్ తగ్గింది. ఇది కాంగ్రెస్ 39, 40, మళ్ళీ 39 వచ్చింది. ఇంకోటి ఇక్కడ ఓన్లీ మున్సిపాలిటీ, ఇది రాష్ట్రం మొత్తం, ఇదే రాష్ట్రం మొత్తం, ఇది ఓన్లీ మున్సిపాలిటీలు. ఇక అది వీళ్ళేం చెప్పేసుకుంటే మున్సిపాలిటీలు మా వైపే ఉన్నాయి, 28% మాకే వచ్చినాయి, మాకు నెంబరింగ్ తక్కువ ఉండొచ్చు కానీ మాకు ఎక్కువ వచ్చినాయని చెప్తారు. ఇంకోటి బీజేపీకి వచ్చేసి 13.90% అసెంబ్లీ ఎన్నికల్లా, పార్లమెంట్లో 35.19, మున్సిపల్లో 15.60. అంటే వీళ్ళు గ్రోత్ తగ్గింది అని చెప్తున్నారు. అంటే పట్నంలో మాకే ప్రజలు ఎక్కువ మద్దతు ఉన్నారని చెప్తున్నారు, ఇతరులు మనకు అక్కర్లేదు. అది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఓట్ల గురించి మాట్లాడదాం. అసలు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి గిన రాసిండు ఒకసారి ఉంటే, ఇది కూడా మీకు అర్థం కావాలి. సో ఇది ముచ్చట. ఈయన ఏం రాసిందంటే లోక్సభ టు మున్సిపల్ ఎగవాకిన బీఆర్ఎస్ అట. ఎట్లా అంటుండంటే వీడు లెక్క రాసిండు. మున్సిపల్ ప్లస్ కార్పొరేషన్ లో ఓట్ల షేర్ వచ్చేసి ఈయన చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 39.8% ఓట్ల షేర్ కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 28.75%, కాంగ్రెస్కి వచ్చేసి 15.67%. వీళ్ళు 700 సంథింగ్ చిల్లర, 780 చిల్లర కావచ్చు వీళ్ళకి వచ్చినాయి.
వీళ్ళకు 1500 ప్లస్ 1500 చిల్లర వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళకి వచ్చి 300 200 చిల్లర వచ్చినాయి. ఇది పక్కన పెట్టి ఇప్పుడు 700 చిల్లర వచ్చినోడేమో 15 16 ఎన్నో మున్సిపాలిటీలు చెప్తారు, 17 అంటున్నాడు ఆయన. ఇది అనుకుందాం. వీళ్ళు 90 అంటారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది 66. ఒరిజినల్ గా ప్రజాస్వామ్యంగా ప్రజలు వేస్తే గెలిచింది 66. 116 66 అంటే 52 మార్కులు వచ్చినాయి. ఈ 52 మార్కులు వీళ్ళు ఇప్పుడు 90 మార్కులు చేయాలి. ఇప్పుడు వీళ్ళు గెలిపే లక్ష్యంగా ఎన్ని బోకర్ల పనులను చేసి మనం ఇప్పుడు కుసవాల కూజీలు అని చెప్తారు. అది కూడా ప్రజలు గమనించాలంటే అసలు ఈ 780 సీట్లు ఈ 1500 సీట్లు పక్కన పెడితే అసలు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఇక్కడ ఒక చిన్న డేటా ఇచ్చింది చూడు. మొత్తం పోలైన ఓట్లు వచ్చేసి 37,14,797 ఓట్లు మొత్తానికి పోలైన ఓట్లు. ఇందులో అధికార కాంగ్రెస్ కు 14,76,746 ఓట్లు వచ్చినాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 10,74,518 వచ్చినాయి. వీళ్ళకు దాదాపుగా డిఫరెన్స్ ఎంత? 4,02,000 చిల్లర వస్తున్నాయి. 4,02,000 చిల్లర వస్తున్నాయి. ఇంతకు మించి ఏం డిఫరెన్స్ గా అనిపిస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక నేను 90% వచ్చినా, ఇక నేను 90 వచ్చినా, నేను 200 వచ్చినా అని కట్టలు కట్టి చెప్పినా ఇక ఓట్లు మెజారిటీ పడ్డాయి 4,02,000 చిల్లర. అంతే కదన్నా? ఇక ఇది 4 లక్షలు, ఇది 2,000, ఇది చిల్లర ఉన్నది. సో 4,02,000 చిల్లర ఓట్లతో నేను 90% గెలిచిన, 90% గెలిచిన అంటే ఎట్లా? హౌ? లేదు, ఈ 37 లక్షల ఓట్లలో ఈ 4 లక్షలు అంటే ఎంత పర్సెంట్ మీరు లెక్కేసుకోరు. ఇంతకు మించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో గెలిచింది, ఉద్ధరించింది. ఏమి బొడిసినాం, ఏమి గడలు కట్టినాం చెప్తానికి ఏం లేదు. అవునా కాదా? ఇక్కడ డేటా మాట్లాడదాం. ఎవరిని జోకాలిన పని మనకైతే లేదు, ఉన్నది చెప్దాం. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది. దాన్ని కేసీఆర్ ను ప్రజలు శిక్షించారు, దేవుడు శిక్షించేదే మిగిలినాడు. ఒకవేళ కేసీఆర్ ను ప్రజలు శిక్షిస్తే ఇందిరమ్మ రాజ్యం ఇగురు పెడుతుంటే, ఇగో ఇక్కడ బ్రహ్మాండంగా ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతుంటే ఎందుకు ఈ రాష్ట్రంలో 10,74,000 మంది ఈ 37 లక్షల ఓటేసారు? సచిన పార్టీ, బొందల పడ్డ పార్టీ, ఈ అధికారం మాదే 10 ఏళ్ళు. ఇవన్నీ నిజాలే అయితే ఏది నీ రిజల్ట్? ఏది నీ రిజల్ట్? ఇంకోటి, అధికార దుర్వినియోగం చేసిన, ఓటుకు 10,000 వంచినా, పోలీసుల్ని వాడుకున్నా, ఇంకెన్ని లంగా పనులు చేసినా మనకు గట్టిగా మాట్లాడదు. 37 లక్షల ఓట్లలో 37,14,797 ఓట్లు. ఓట్ల ప్రకారం రేవంత్ రెడ్డికి అసలు నిజంగా ఎన్ని వచ్చిన లెక్క చూసుకుంటే 14,76,746. వీళ్ళ సగం అంటే ఎంతనే? ఈ 37 లక్షల సగం అంటే ఎంత? ఇప్పుడు రేవంత్ అన్న ఎట్లా నాకు 90% నాకే ఉన్నారంటే ఓట్లే కదా లెక్క. సీట్లు, బోట్లు ఇంకన్నీ కావు, ఓట్లే కదా లెక్క. ఈ ఓట్ల ప్రకారం చూసుకుంటే పోలైన ఓట్లలో ఇప్పుడు 15 లక్షలు 16 17 17.5 లక్షల ఓట్లు పడాలి. 50%కే 17.5 లక్షల ఓట్లు పడితే 50% మంది ప్రజలు నీకు ఓటేసినట్టు. ఈ ఓట్లు పోలైన దాని ప్రకారం చూసుకుంటే 44% వేసుకోరు. 44% వచ్చినోడు పాసా, 56% వచ్చినోడు పాసా? మీరు చెప్పురు. 44 మార్కులు ఎక్కువనా, 56 మార్కులు ఎక్కువనా? అంటే 56 ప్రతి 100లో 56 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసారు. ప్రభుత్వానికి అనుకూలంగా 100లో 44 మందే ఓటేసారు. ప్రజాస్వామ్యంలో మందదేశం అవతలోని కంటే మెజార్టీ 51 మార్కులు వస్తే పాస్. ప్రజాస్వామ్యంలో 51 మార్కులు వస్తే పాస్. కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజల లోపల అంత అనుకున్నంత మంచి పేరే ఉంటే మరి 51 మంది ఎందుకు ఓటేలే? నేను 100 కొందడతలేను, 51. కౌన్సిలర్లు 51% వచ్చినాయి, ఓకే సంతోషం. ఓట్లలో 51% ఎక్కడ వచ్చింది? అది ఎంఐఎంకి పడ్డదా, బీజేపీకి పడ్డదా, ఫార్వర్డ్ బ్లాక్ పడ్డదా, బీఆర్ఎస్ పడ్డదా పక్కన పెట్టు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 56 మార్కులు ఉన్నది, 56% ఉన్నది. ప్రభుత్వ అనుకూల ఓటు 44% ఉంది. ఎవడు గెలిచినట్టు?
ఎవడు గెలిచినట్ట ఇక్కడ? ఈ లెక్కలు కాంగ్రెస్ పార్టీ జోకుడు పత్రికలకు, ఆ ముత్తైదులకు, ఆ నెంబర్ 1 జర్నలిస్ట్ పత్రికలకు కనపడదు. ఇది లెక్కలు తారుమారైపోతాయి, కింది మీదకి డేటాలు వచ్చేస్తాయి, ప్రజలకు నిజాలు తెలియవద్దు. పెద్ద శాటిలైట్ పేపర్లు మళ్ళా ఒక ఆయన 66, ఒక ఆయన 76, ఒక ఆయన 85, ఒక ఆయన 83. ఇది నెంబర్ 1 జర్నలిజం. ఇక్కడ 17,00,000 చిల్లర ఓట్లు పడితే కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజల లోపల 51 మార్కులు సాధిస్తే గెలిచినట్టు ఈ మున్సిపల్ ఎన్నికలు. ఇగో ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మనం మున్సిపల్ ఎన్నికలకు గెలిచినాం, కుర్చీలో కూర్చుంటున్నాం, బోకర్ పనులు చేస్తున్నాం, లత్కోర్ పనులు చేస్తున్నాం, ఆ పార్టీని ఈ పార్టీని కూర్చుకొచ్చి మంది పిల్లలు మన పిల్లలు అని చెప్పుకొని మనం 90-95 మున్సిపాలిటీ కూర్చోవచ్చు చరిత్ర ఇప్పుడు. కానీ ఆపరేషన్ సక్సెస్ అయినా మనం చచ్చినాం. మనం చచ్చినాం. ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ చచ్చిండు. ఎట్లా అంటే ఆపరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 95 అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కూర్చోవచ్చు, కానీ మన కాంగ్రెస్ పార్టీ ఓట్ల ప్రకారం చచ్చింది. జనం చంపేసిరు దీన్ని. 44 మందిని 56 మంది తలకాయ టొప్పి 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 అని వచ్చి తలకాయ వాళ్ళ కొట్టి చంపిర్రు. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ కానీ మనిషి వచ్చిండ్రు. ఇది మున్సిపాలిటీ ఎన్నికల సంబంధించిన రిజల్ట్. నన్ను తిట్టకురి, అంటే నాకు పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఇక నీ మున్సిపాలిటీ మావైపే మున్సిపాలిటీ కైవసం చేసుకున్న కాంగ్రెస్ జన ప్రభంజనం ఈ యొద్దు నాయన మీకు అన్నం పెడతా నిజం. ఇప్పుడు ఇవన్నీ రాసిందిగా ఈ పిల్లగాన్ని ఏం చేస్తారంటే రేపో మా ఎత్తుకపోయి మళ్ళీ కేసు పెట్టింది, మళ్ళీ ఆఫీస్ ఖాళీ చేయండి. ఇక మీ నొప్పి ఇంత పొడుగు నూకుతాను కదా, మరి మీకు పొడుగు నూకుతాను కదా. ఆ లత్కోర్ మలి గారిని, ఆ రత్కోర్ రగ్గాని మాత్రం ఆయనకి రిపోర్ట్లు ఉండవు, వాళ్ళ కేసులు ఉండవు. ఎందుకంటే పట్టుకొని ఎంత బరుగున్నాయి, జబర్దస్త్ ఇట్లా చూపుతాడు. కాబట్టి నెంబర్ 1 ఛానల్ మన రేవంత్ తొలి వెలుగు, మన మలిగాని లత్కోర్ ఛానళ్ళు. ఎట్లా కాంగ్రెస్ పట్టుకొని జోకి జనాలను చుతగాలని చేసి దొంగనా కొడుకు లెక్క కోట్లు సంపాదించుకుంటే నెంబర్ 1 అవుతాం. నిజాలు నికార్స మాత్రం రిపోర్ట్లు కొట్టి 2 లెక్క బతానమాట, 2 ఎమ్మెల్సీలు. సో ఇది యాక్చువల్ డేటా. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మీరు అర్థమైందిగా, కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేది అట్లా, బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఇట్లా. ఒక ఆయన ఎక్కువ వచ్చినట్లు, ఒక ఆయన తక్కువ వచ్చినట్లు ఓన్ బాగా ఆడి చెప్తుంది.